హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో సిలోజం బేసిక్స్ మనం డిస్కస్ చేసాము. ఈరోజు సిలోజంలో మనకి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్ కేసులు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అంతకంటే ముందు అందరికీ కూడా తెలిసిన విషయం, మనం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి సో ఎవరైతే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మనకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మనకి అడ్డా 24/7 తెలుగు ఛానల్లో సో అంత తెలుగు కంటెంట్తో మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే పోలీస్కి ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ నుండి, సో ప్రతి ఒక్కరూ కూడా సో ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ అంతా తెలుగులో మన లాంగ్వేజ్లో మన క్లాసులో మనం తెలుగులో నేర్చుకుంటాం. కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో యూజ్ కోడ్ Y212. సో ఈ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆల్సో. ఓకేనా? సో మనకి ఆల్మోస్ట్ మనకి 200+ క్లాసెస్ ఉన్నాయి. ఇంటరాక్టివ్ క్లాసెస్, డైరెక్ట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఫ్యాకల్టీతో మీకు డైరెక్ట్గా డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. మనకు అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా సో మీకు డెఫినెట్గా ఇది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి యూజ్ అయ్యే విధంగా మనకి కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద పర్సన్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ పోలీస్. ఓకేనా? నౌ సో మన సెషన్లోకి వెళ్ళినట్లయితే ఓకే, సో మనకి సిలోజం డిస్కస్ చేస్తున్నాం. ఆ సిలోజంలో డెఫినెట్ కేస్ ఆల్రెడీ మనం మనకి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, మనకి ఎలాంటి కంక్లూజన్స్ అనేవి ట్రూ అవుతాయి, ఆ బేసిక్స్ అనేవి అన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, నౌ సో ఇక్కడ మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు అండ్ దెన్ కంక్లూజన్స్ ఇస్తారు. ఓకేనా? సో ఇచ్చిన ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్కి వీ షుడ్ డ్రా దట్ వెన్ డయాగ్రామ్. ఓకే, సో వెన్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేసుకోవాలి. సో వెన్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేసుకున్న తర్వాత మనం ఆ వెన్ డయాగ్రామ్లో ఈ కంక్లూజన్స్ అనేవి ఫాలో అవుతున్నాయా లేదా, సో మనం ఆల్రెడీ బేసిక్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తే ఏ విధంగా వస్తుంది? సమ్ లేక్స్ ఆర్ పాండ్స్ అన్నారు. ఓకే, సమ్ అన్నారు అంటే ఏ విధంగా? సమ్ లేక్స్ ఆర్ పాండ్స్, సమ్ లేక్స్ ఆర్ పాండ్స్ ఈ విధంగా. నెక్స్ట్ సమ్ పాండ్స్ ఆర్ రివర్స్, సమ్ పాండ్స్ ఆర్ రివర్స్. సో రివర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సమ్ పాండ్స్ అనేవి రివర్ అయింది. నౌ ఇక్కడ కంక్లూజన్స్ చూసినట్లయితే కంక్లూజన్ ఏంటి? నో రివర్ ఈజ్ లేక్. మనకి ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్లో మనకి ఎక్కడైనా నెగిటివ్ ఉందా? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. ఎప్పుడైతే మనకి పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తాయో, ఒకవేళ మనకి స్టేట్మెంట్స్ కనుక అన్నీ పాజిటివ్లో ఉన్నప్పుడు కంక్లూజన్స్ కూడా మనకి పాజిటివే వస్తుంది. ఏం పాజిటివ్ వస్తుంది? డెఫినెట్ కంక్లూజన్స్ అనేవి పాజిటివ్ మాత్రమే వస్తాయి. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ చూడండి, సమ్ అండ్ సమ్ రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటి? నెగటివ్ కంక్లూజన్. సో పాజిటివ్ నుండి మనకి నెగటివ్ అనేది ఫాలో అవ్వదు. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది రాంగ్ తీసుకుంటాము. అండ్ సెకండ్ కంక్లూజన్ ఏంటి? ఎట్లీస్ట్ సమ్ రివర్స్ ఆర్ లేక్స్ అన్నారు. ఎట్లీస్ట్ అంటే ఏంటండి? ఎట్లీస్ట్ మీన్స్ ఇట్స్ అ సమ్. ఓకే, ఎట్లీస్ట్ సమ్ అన్నా, ఎట్లీస్ట్ రివర్స్ ఆర్ లేక్స్ అన్నా అవన్నీ కూడా సేమ్ మీనింగ్. ఎట్లీస్ట్ సమ్ రివర్స్ ఆర్ లేక్స్ అన్నారు. సో రివర్ ఇక్కడ ఉంది, లేక్ ఇక్కడ ఉంది. సో రివర్కి లేక్కి ఏదైనా స్టేట్మెంట్, ఏదైనా రిలేషన్ ఇచ్చారా స్టేట్మెంట్లో? ఏమి ఇవ్వలేదు. అంటే రివర్కి లేక్కి మనకి డైరెక్ట్ రిలేషన్ లేదు. కాబట్టి రివర్కి లేక్కి మనకి ఎలాంటి రిలేషన్స్ కూడా మనం ఎగ్జాక్ట్గా డెఫినెట్గా చెప్పలేము. సో ఇది కూడా మనం రాంగ్ తీసుకుంటాము. సో సెకండ్ కంక్లూజన్ ఈజ్ ఆల్సో రాంగ్. మనకి జనరల్గా ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఓన్లీ ఏ ఫాలోస్ and second one is only B follows, and next one is either A or B, and fourth one is neither A nor B, and fifth one is both follows. ఓకే, సో మనకి జనరల్గా ఈ ఆప్షన్స్ ఇస్తారండి. సో ఈ ఆప్షన్స్లో మనకి ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఇక్కడ రెండు రాంగ్ అయ్యాయి కాబట్టి నెయిదర్ ఏ నార్ బి అనేది కరెక్టా అని తీసుకుంటాము. సో మనకి ఏ క్వశ్చన్ అయినా మీరు సిలబస్లో చేయాలి అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి సో ఆ బేసిక్స్ అనేవి కూడా స్ట్రాంగ్ ఉంటే మనకి ఫిగర్ చూసిన వెంటనే మనకు ఆన్సర్ చేయవచ్చు. సో దట్స్ వై బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎవరైతే ఇంకా లాస్ట్ క్లాస్ వీడియో చూడలేదు అనుకున్న వాళ్ళు ఉన్నారో అందరూ కూడా లాస్ట్ క్లాస్ వీడియో చూడండి అండ్ లెర్న్ ద బేసిక్స్ అండ్ దెన్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, నౌ next question. All beans are pulses. All beans are pulses. Okay, so total beans are pulses అన్నారు. ఓకే, సో పల్సెస్.
నెక్స్ట్ ఆల్ పల్సెస్ ఆర్ క్రాప్స్. సో టోటల్ పల్సెస్ ఆర్ క్రాప్స్. సో క్రాప్స్ ఇక్కడ వస్తుంది. నో క్రాప్ ఈజ్ సీడ్. నో క్రాప్, క్రాప్కి సీడ్కి ఎలాంటి రిలేషన్ లేదు, అండ్ దట్ ఈజ్ నెగటివ్ రిలేషన్ ఉంది. ఓకే, నో సి రిలేషన్ లేదు అని చెప్పడము, నెగటివ్ రిలేషన్ ఉందని చెప్పడం టోటల్గా డిఫరెంట్ అండి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఏ అండ్ బి అండ్ ఇక్కడ సి ఉందనుకోండి. ఏ అండ్ సిలో మనకి ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. అంటే పాజిటివ్ రిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా రాంగ్ అవుతాయి. కానీ ఇక్కడ సి అండ్ ఎస్కి అంటే నెగటివ్ రిలేషన్ ఉంది. ఓకే, సో ఇక్కడ నెగటివ్ రిలేషన్ ఉంది అంటే సమ్ కంక్లూజన్స్ అనేవి ట్రూ అవుతాయి. ఇక్కడ ఏ అండ్ బిలో మనకి ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి మనకి ఏ కంక్లూజన్ కూడా ట్రూ అవ్వదు. సో ఇక్కడ మనకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, నో సో కంక్లూజన్స్ చూసినట్లయితే, సో కంక్లూజన్స్ ఏవేవి ట్రూ అవుతాయి? జస్ట్ చెక్ ఇట్. నో ఆల్ క్రాప్స్ ఆర్ పల్సెస్. సో అన్ని పల్సెస్ అనేవి మొత్తం కూడా క్రాప్లో ఉంది. సో సపోజ్ టోటల్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అంటే తెలంగాణ మొత్తం హైదరాబాద్లో ఉందని కాదు కదా, ఇక్కడ కూడా అంతే. సో టోటల్ పల్సెస్ అనేవి క్రాప్లో ఉన్నాయంటే క్రాప్ మొత్తం పల్స్లో ఉందని కాదు, అంటే ఇది రాంగ్ అవుతుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటి? ఆల్ ఏఎస్ఆర్బి వచ్చినప్పుడు మనకి ఏ విధమైన కంక్లూజన్స్ వస్తాయి? ఏ విధంగా వస్తాయి? సమ్ ఏఎస్ఆర్బి ట్రూ అవుతాయి, సమ్ బిఆర్ఏ అవుతాయి, ఆల్ ఏఎస్ఆర్బి అనేవి అవుతాయి. అంతేకాని ఆల్ బీసార్ అండ్ ఏ అనేది అవ్వదు. సో ఇక్కడ కూడా సేమ్ రిలేషన్. ఇక్కడ ఆల్ బీన్స్ ఆర్ క్రాప్స్. సో బీన్స్ మొత్తం పల్స్లో ఉన్నాయి, పల్స్ మొత్తం క్రాప్లో ఉన్నాయి కాబట్టి బీన్స్ ఆల్సో ఇన్సైడ్ ఆఫ్ క్రాప్. సో మనకి సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆల్ బీన్స్ ఆర్ క్రాప్స్ అనేవి సో ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్, ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. సో టోటల్ పెన్స్ ఆర్ బుక్స్. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. అండ్ నెక్స్ట్ వన్, సమ్ బుక్స్ ఆర్ పేజెస్. సమ్ బుక్స్ ఆర్ పేజెస్. ఇది పేజ్, ఇక్కడ పెన్ ఉందండి, ఇది పెన్. ఓకే, నౌ ఆల్ పేజెస్ ఆర్ పేపర్స్. ఆల్ పేజెస్ ఆర్ పేపర్స్. ఆల్ పేజెస్ ఆర్ పేపర్స్ అంటే పేజ్ మొత్తం పేపర్. సో దిస్ ఈజ్ అ పేపర్. ఓకే, ఇక్కడ మనకి చాలామంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, సార్ డయాగ్రామ్ని ఈ విధంగానే ఎందుకు రిప్రజెంట్ చేయాలి? వేరే విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఏ విధంగా? సో ఐ విల్ రిప్రజెంట్ హియర్. ఇక్కడ ఏ విధంగా? ఆల్ పెన్స్ ఆర్ books and some books are pages. సార్ ఆల్ పేజెస్ ఆర్ పేపర్స్ అన్నప్పుడు పేపర్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అఫ్ కోర్స్ మనకి ఒక డయాగ్రామ్ని రిప్రజెంట్ చేయాలంటే మెనీ రూట్స్ ఉంటాయండి. కానీ కాకపోతే ఇక్కడ స్టేట్మెంట్స్లో పెన్కి పేపర్కి ఎక్కడైనా రిలేషన్ ఉందా? పెన్కి పేపర్కి ఏ విధమైన రిలేషన్ మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనకి పెన్కి పేపర్కి డైరెక్ట్గా రిలేట్ చేయకూడదు డయాగ్రామ్లో. సో స్టేట్మెంట్స్లో ఏవైతే రిలేషన్స్ ఇస్తారో ఆ విధంగా మాత్రమే మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పెన్కి పేపర్తో రిలేట్ చేయొచ్చు, పెన్కి పేజ్కి కూడా రిలేట్ చేయొచ్చు అంటున్నాను. మనకి ఎగ్జాక్ట్గా డెఫినెట్గా కాదు, చేయడానికి పాజిబిలిటీ ఉంది, అవి పాజిబిలిటీలో వస్తాయి. కానీ మనకి పెన్కి పేపర్కి ఎక్కడ రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ డయాగ్రామ్ని రాంగ్ తీసుకుంటాము, ఇలా రిప్రజెంట్ చేసుకోకూడదు. ఓకే, నౌ ఇక్కడ మనకి కంక్లూజన్స్ చూసినట్లయితే నో పేపర్ ఈజ్ పెన్. సేమ్ మనకి ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కూడా అన్ని పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి సో నెగటివ్ అనేది రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అట్లీస్ట్ సమ్ పేజెస్ ఆర్ పెన్స్. సో పేజెస్ ఆర్ పెన్స్, పేజ్కి పెన్కి మనకి ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో రెండు కూడా రాంగ్ కంక్లూజన్స్ అవుతాయి. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, పెన్కి పేజ్కి కనుక స్టేట్మెంట్స్లో రిలేషన్ ఇవ్వకపోతే, టూ సర్కిల్స్కి మనకి రిలేషన్ ఇవ్వకపోతే అవి డైరెక్ట్గా డెఫినెట్గా రిలేషన్స్ అనేవి మనం చెప్పలేము, కానీ పాజిబిలిటీలో మనం చెప్పొచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. సమ్ నెంబర్స్ ఆర్ డిజిట్స్. ఓకే, some numbers are digits. Now all digits are alphabets. The total part of digits are alphabets. Okay, and no alphabet is a oval. No alphabet is a oval. Okay, and all consonants are ovals. All consonants are ovals. అన్ని కాన్సోనెంట్స్ కూడా ఓవెల్లో ఉన్నాయి అంటే కాన్సోనెంట్స్ మొత్తం కూడా ఇక్కడ వస్తుంది. ఆల్ కాన్సోనెంట్స్ ఆర్ ఓవెల్స్. ఓకేనా? నో no digit is a oval. No digit is a oval. Is it correct? So ఇక్కడ చూడండి డయాగ్రామ్ digit and oval కి ఏ విధంగా వస్తుంది? Digit is inside like this and this is A and A is not V. సో ఇది మనకి స్పెషల్ ఫిగర్లో మనకి నిన్న డిస్కస్ చేసిన దానిలో ఒక ఫిగర్ అండి ఇది. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి
ఏకి వీకి ఏ విధమైన రిలేషన్? నో ఏ ఈజ్ వి అంటే నో ఆల్ఫాబెట్ ఈజ్ ఓవెల్. నో ఆల్ఫాబెట్ ఈజ్ ఓవెల్ అయినప్పుడు నో డిజిట్ ఈజ్ ఆల్సో ఓవెల్ అవుతుంది కదా, అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ కంక్లూజన్ అనేది ట్రూ అవుతుంది. నో డిజిట్ ఈజ్ ఓవెల్ ఈజ్ 100% కరెక్ట్. ఓకే, నౌ నో ఆల్ఫాబెట్ ఈజ్ అ కాన్సోనెంట్. నో ఆల్ఫాబెట్ ఈజ్ అ కాన్సోనెంట్. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఆల్ఫాబెట్కి కాన్సోనెంట్స్కి ఏ విధంగా ఉంది? ఆల్ఫాబెట్ ఈ విధంగా ఉంది, ఆల్ఫాబెట్ మనకి వి ఉంది అండ్ వి లోపల సి ఉందండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ వి. సో ఆల్ ఆల్ఫాబెట్స్ ఇస్ నాట్ వి అంటే ఆల్ ఆల్ఫాబెట్స్ ఇస్ నాట్ సి ఆల్సో. అంటే ఆల్ ఆల్ఫాబెట్స్ ఇస్ నాట్ సి అంటే నో ఆల్ఫాబెట్ ఈజ్ ఎ కాన్సోనెంట్ అని. సో రెండు కూడా మనకి ట్రూ అవుతాయి. ఇవి రెండు కూడా మనం నిన్న డిస్కస్ చేసినటువంటి బేసిక్స్లో మనకి ఇవి ఒక ఫిగర్స్ అండి. మీకు ఆల్రెడీ నేను ఇంటిమేట్ చేశాను, ఏవైతే మనకి స్పెషల్ ఫిగర్స్ ఉన్నాయో ఆ స్పెషల్ ఫిగర్స్లో మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకున్నట్లయితే సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఆ చూసిన వెంటనే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై సిలోజంలో మనకి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలంటే బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఎవరైతే సిలోక్స్ రాకుండా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే సో డెఫినెట్గా ఈ సిలాక్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మీరు అడ్డా 24/7 తెలుగు ఛానల్ని సో డైలీ విజిట్ చేస్తూ అండ్ వీడియోస్ చూడండి. డెఫినెట్గా యూ షుడ్ లర్న్ ఈజీలీ. ఓకే, నౌ నెక్స్ట్ వన్, సమ్ జాబ్స్ ఆర్ వేకెన్సీస్. ఓకే, సమ్ జాబ్స్ ఆర్ వేకెన్సీస్ and all jobs are works. Okay, so this is all jobs are works. Next, no work is trade. Okay, so no work is trade, no work is trade. Next, all professions are trades. All professions are trades అంటే పి అనేది ఇందులో వస్తుంది. ఆల్ ప్రొఫెషన్స్ అనేవి ట్రేడ్స్లో ఉన్నాయి. ఓకేనా, నో సో ఇక్కడ మీరు చూడండి దీని కంక్లూజన్స్ చూసినట్లయితే నో అట్లీస్ట్ సమ్ వర్క్స్ ఆర్ జాబ్స్. సో వర్క్ ఇక్కడ ఉంది అండ్ దిస్ ఈజ్ సమ్ జాబ్స్ ఆర్ వేకెన్సీస్, దిస్ ఈజ్ అ జాబ్. ఓకే, అండ్ నౌ సమ్ వర్క్స్ ఆర్ జాబ్స్ అన్నారు. టోటల్ జాబ్ అనేది ఇన్స్టెడ్ వర్క్లో ఉన్నప్పుడు సమ్ వర్క్స్ ఆల్సో జాబ్స్ అవుతాయి. సో పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, నో వేకెన్సీ ఈజ్ అ ట్రేడ్. నో వేకెన్సీ ఈజ్ అ ట్రేడ్. ట్రేడ్కి వేకెన్సీకి రిలేషన్ ఏంటంటే మనకి ఏ విధంగా ఉంది చూడండి, ఇక్కడ వేకెన్సీ అండ్ వేకెన్సీ మనకి వర్క్కి రిలేషన్ ఉంది. వర్క్ ఈజ్ నాట్ ట్రేడ్ ఉంది. సో మనకి వేకెన్సీకి ట్రేడ్కి ఏ విధమైన రిలేషన్? ఈ పార్ట్ మాత్రమే, ఈ పార్ట్ వేకెన్సీ మాత్రమే ట్రేడ్కి రిలేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నారు? నో. నో అంటే ఏంటి? ఆల్ ప్లస్ నాట్. అంటే ఆల్ వేకెన్సీస్ ఈజ్ నాట్ ట్రేడ్ అని. ఆల్ వేకెన్సీస్కి మనకి ట్రేడ్కి మనం రిలేషన్ చెప్పలేం కాబట్టి సెకండ్ది మనం రాంగ్ తీసుకుంటాము. ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ మాత్రమే ట్రూ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్, all keys are locks. Okay, so total keys are locks. Next, all locks are bangles. So all locks are bangles. Next, all bangles are cars. So total bangles are cars. నౌ సో ఎప్పుడైనా మనకి స్టేట్మెంట్స్లో ఈ విధంగా వస్తే సో మనకి ఇన్సైడ్లో ఒక సర్కిల్ ఇన్సైడ్ ఇన్ అనదర్ సర్కిల్, ఆ సర్కిల్ ఇన్సైడ్ ఇన్ అనదర్ సర్కిల్, ఒకవేళ ఇలాంటి ఫిగర్ కనుక మీకు స్టేట్మెంట్లో వచ్చినట్లయితే ఆల్వేస్ సమ్ రిలేషన్స్ అనేవి ట్రూ అవుతాయి. ఇవి రెండు కూడా మళ్ళీ పాజిటివ్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది మనం ఫిగర్ అసలు డయాగ్రామ్ కూడా డ్రా చేయకుండా మనకు ఆన్సర్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ కీస్ ఆర్ లాక్స్ అంటే కీస్ నుండి లాక్ సమ్ రిలేషన్ ఉంటుంది, లాక్ నుండి సమ్కి రిలేషన్ ఉంటుంది. మళ్ళీ లాక్స్ మొత్తం కూడా బ్యాంగిల్స్లో ఉంది, బ్యాంగిల్ మొత్తం కూడా కార్స్లో ఉంది. అంటే కీస్కి కార్కి కూడా సమ్ రిలేషన్ అనేది ఫాలో అవుతుంది. సో డెఫినెట్గా ఇది మనకి రెండు కూడా ట్రూ అవుతాయి. సో ఇలాంటి కొన్ని ఫిగర్స్ మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకున్నట్లయితే మనకి ఆ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయకుండా మనకు ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సమ్ క్యారెట్స్ ఆర్ బ్రింజల్స్. ఓకే, సో సమ్ క్యారెట్స్ ఆర్ brinjals and some brinjals are apples, some brinjals are apples and all apples are bananas. All apples are bananas. This is banana. Okay, now some apples are carrots. యాపిల్ కి క్యారెట్ కి ఏమైనా రిలేషన్ ఉందా? మనకి యాపిల్ కి క్యారెట్ మధ్యలో పాజిటివ్ రిలేషన్ లేదు, నెగటివ్ రిలేషన్ లేదు. యాపిల్కి క్యారెట్కి ఎలాంటి రిలేషన్ కూడా మనకి డైరెక్ట్గా స్టేట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి ఇవి రెండింటికి కూడా మనం ఎలాంటి రిలేషన్ చెప్పలేము. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ ఈజ్ సమ్ క్యారెట్స్ ఆర్ నాట్ బనానాస్.
సో మనకి నాట్ నెగటివ్ స్టేట్మెంట్లో ఎక్కడైనా మనకి నెగటివ్ ఉందా? లేదు. సో నెగటివ్ లేకుండా మనకి నెగటివ్ కంక్లూజన్ అనేది సో ఆబ్వియస్లీగా చెప్పలేం కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్ అవుతుంది. సో క్యారెట్కి బనానాకి, క్యారెట్ ఎక్కడ ఉంది? బనానా. సార్ క్యారెట్కి బనానాకి రిలేషన్ లేదు కదా అంటే నాట్ అనే కదా అని అనుకుంటారు. బట్ ఇది నాట్ అని కాదు. నాట్ అంటే కంపల్సరిగా క్యారెట్కి బనానాకి మిడిల్లో మనకి ఈ విధమైన నెగటివ్ రిప్రజెంటేషన్ ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ నెగటివ్ కంక్లూజన్స్ అనేవి ట్రూ అవుతాయి. కానీ ఇక్కడ మనకి ఇలాంటి నెగటివ్ రిప్రజెంటేషన్, నెగటివ్ మీనింగే మనకి స్టేట్మెంట్లో లేనప్పుడు నెగటివ్ కంక్లూజన్ అనేది ఎప్పటికీ కూడా ట్రూ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆల్ ఫ్రూట్స్ ఆర్ లీవ్స్. సో టోటల్ ఫ్రూట్స్, ఆల్ ఫ్రూట్స్ ఆర్ లీవ్స్. నెక్స్ట్, all leaves are trees. So total leaves are trees. Next, no tree is house. No tree is house. Okay, now some leaves are not houses. Some leaves is not houses. ఇక్కడ మీరు చూడండి, టోటల్ పార్ట్ ఆఫ్ ట్రీ అనేది హౌస్ కానప్పుడు ట్రీలో ఉన్న పార్ట్ కూడా హౌస్ కాదనే కదా. అంటే సో ఇక్కడ ట్రీకి అండ్ హౌస్కి మనకి ఏ విధమైన రిలేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ట్రీలో ఉన్న పార్ట్కి అండ్ హౌస్కి కూడా అప్లికేబుల్ అవుతాయి. అంటే లీవ్స్కి హౌస్కి కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. అంటే ఏంటి, మనకి ట్రీకి హౌస్కి ఫస్ట్ రిలేషన్స్ తెలియాలి మనకి. సో ట్రీకి హౌస్కి మనకి ఫస్ట్ రిలేషన్స్ తెలియాలి అంటే మీరు లాస్ట్ క్లాస్లో చూసి ఉండాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏ అండ్ హియర్ బి అండ్ సి. సో ఇది ఫిగర్ అండి. ఈ ఫిగర్లో మనకి ఏ విధమైన రిలేషన్స్ బి అండ్ సికి ఏ విధమైన రిలేషన్స్ ఉంటాయో బిలో ఉన్న పార్ట్ ఏ అండ్ సికి కూడా అవి రిలేషన్స్ ఉంటాయి. అంటే సేమ్ ఫిగర్ ఇక్కడ అది కూడా. ఓకే, ఇక్కడ ఏంటి, నో బీసీ, నో ఈసీ. ఇక్కడ కూడా నో టీ ఈజ్ హౌస్. ఒక టీ మీన్స్ ఇక్కడ ట్రీ. నో ట్రీ ఈజ్ హౌస్ అంటే నో లీవ్ ఈజ్ ఆల్సో హౌస్ అవుతుంది. సమ్ ట్రీస్ ఆర్ నాట్ హౌస్ అవుతుంది. సమ్ లీవ్స్ ఆర్ ఆల్సో నాట్ హౌస్ అనేది అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్ ఈజ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ నాట్ హౌసెస్. సమ్ ఫ్రూట్స్ ఆర్ నాట్ హౌసెస్, ద సేమ్ రిలేషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రీకి అండ్ హౌస్కి నో రిలేషన్ ఉన్నప్పుడు ట్రీలో ఉన్న పార్ట్కి కూడా అదే రిలేషన్ ఉంటుంది. అంటే సో ఫ్లవర్కి యాజ్ వెల్ యాజ్ లీవ్స్కి ట్రీకి హౌస్తో సేమ్ రిలేషన్స్ ఉంటాయి అని. ఓకేనా. నా నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఎగ్జామ్లో మనకి పర్టిక్యులర్ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. 10%. సో గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనకి 1 to 99% ఈ మిడిల్లో మనకి ఎప్పుడైనా పర్సంటేజ్ బేస్డ్ ఇస్తే సిలోజంలో దట్స్ ఆల్వేస్ ఇండికేటింగ్ సమ్ అని. ఓకేనా. అంటే 10% షూస్ ఆర్ అంటే ఏంటి, సమ్ అంటే సమ్ షూస్ ఆర్ చెప్పల్స్. అండ్ 5% చెప్పల్స్ ఆర్ పేపర్స్ అంటే ఏంటి, సమ్ చెప్పల్స్ ఆర్ పేపర్స్. అండ్ 99% పేపర్స్ ఆర్ పెన్స్ అంటే ఏంటి, సో సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. ఓకే. నా సో ఇందులో మనకి కంక్లూజన్స్, సమ్ షూస్ ఆర్ పేపర్స్. షూ హియర్ అండ్ పేపర్ ఇస్ హియర్. షూకి పేపర్కి మనకి ఏ విధమైన రిలేషన్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అండ్ సెకండ్ వన్ ఏంటి, సమ్ షూస్ ఆర్ పెన్స్. షూ ఈస్ హియర్, పెన్ ఈస్ హియర్. ఇక్కడ కూడా మనకి షూ అండ్ పెన్కి మనకి ఏ విధమైన డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి సో సెకండ్ వన్ కూడా మనం రాంగ్ తీసుకుంటాము. ఇక్కడ మనకి ఏ విధమైన రిలేషన్స్ వస్తాయి, షూ అండ్ చెప్పల్కి రిలేషన్ వస్తుంది, చెప్పల్కి అండ్ పేపర్కి రిలేషన్ ఉంటుంది, పేపర్కి అండ్ పెన్కి రిలేషన్ మాత్రమే ఉంటుంది. మిగతా ఏ సర్కిల్స్కి కూడా షూకి కానీ పేపర్ కానీ, షూకి అండ్ పెన్స్కి కానీ, చెప్పల్కి పెన్స్కి కానీ సో మనకి ఏ విధమైన రిలేషన్స్ కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఇలాంటి డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ వేస్ట్ ఈజ్ వైట్. ఇక్కడ సమ్ వేస్ట్ ఈజ్ వైట్. ఓకే. సమ్ వైట్ ఆర్ వాటర్. ఈ సమ్ వైట్ అనేది వాటర్ అవుతుంది. సమ్ వాటర్ ఈజ్ వేస్ట్. ఆ వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఇవి రెండింటికి కూడా కామన్గా వాటర్ ఉంది. సమ్ వైట్ ఈజ్ వాటర్ అన్నారు, దిస్ ఈజ్ వాటర్. సమ్ వైట్ ఈజ్ వాటర్ అన్నారు, సమ్ వాటర్ ఈజ్ వేస్ట్ అన్నారు. మనకి ఈ విధంగా సో 3 సర్కిల్స్ కూడా ఈ విధంగా షేడింగ్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ మీరు కంక్లూజన్స్ చూసినట్లయితే డిఫరెంట్గా ఉన్నాయండి. ఇక్కడ సి సమ్ వేస్ట్ విచ్ ఈజ్ వైట్. ఇది సమ్ వేస్ట్ కదా, సమ్ వేస్ట్ విచ్ ఈజ్ వైట్. వైట్ ఏదవుతుంది, ఈ పార్ట్ మొత్తం కూడా వేస్ట్ కదా. సమ్ వేస్ట్ విచ్ ఈజ్ వైట్ అంటే ఏదైతే వేస్ట్ అనే పార్ట్ వైట్ అవుతుందో
ఈజ్ వాటర్. అంటే ఏదైతే కొంచెం పార్ట్ వేస్ట్ అండ్ వైట్, ఈ వేస్ట్ అండ్ వైట్ అయ్యే పార్ట్లో కొంచెం కూడా వాటర్ అవుతుంది అని. ఎస్, ఈ పార్ట్ అనేది మనకి వాటర్ అవుతుంది కదా. ఓకే, సో జస్ట్ ఐ రిప్రజెంట్. ఎస్, సో ఈ పార్ట్ అనేది మనకి అది అవుతుంది కదా. అంటే ఏదైతే వాటర్ అండ్ వైట్ ఉంటుందో ఆ పార్ట్లో కూడా మనకి ఇది వాటర్ అవుతుంది కాబట్టి, వేస్ట్ అండ్ వైట్ ఉందో అది కూడా మనకి వాటర్ అవుతుంది కాబట్టి, సో అది కరెక్ట్ రిలేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, సమ్ వాటర్ ఈజ్ నెయిదర్ వేస్ట్ నార్ వైట్. అంటే కొన్ని వాటర్ అనేది సో వేస్ట్ కాదు, వైట్ కాదు. సో మనకి స్టేట్మెంట్లో కాదు, నెయిదర్, నాట్ అనేది మనకి ఎక్కడ రిప్రజెంట్ చేయలేదు కాబట్టి మనకి నెగటివ్ రిప్రజెంటేషన్ అనేది మనం చెప్పలేము. సో చాలామంది ఇక్కడ అనుకుంటారు సార్ కొన్ని వాటర్ అనేది వేస్ట్ కాదు, ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో వేస్ట్ కాదు అండ్ వైట్ కూడా కాదు, సో వైట్ కూడా కాదు అనుకుంటారు. ఈ నెగటివ్, నాట్, నెయిదర్ అనేది మనకి స్టేట్మెంట్లో ఎక్కడ రిప్రజెంట్ చేయలేదు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా డెఫినెట్ కేస్. ఈ డెఫినెట్ కేస్లో స్టేట్మెంట్లో ఏదైతే రిలేషన్ ఇచ్చారో ఆ రిలేషన్ని మాత్రమే మనం చెక్ చేసుకోవాలి, వేరే రిలేషన్ అసలు తీసుకోకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. ఓకే, ఆల్ ఫీల్డ్స్ ఆర్ పాండ్స్. ఆల్ ఫీల్డ్స్ ఆర్ పాండ్స్. నెక్స్ట్, no pond is tree. No pond is tree. Okay, and some trees are huts. Some trees are huts. And all huts are goats. All huts are goats. Okay, this is the statement. And now conclusions. Some goats are not fields. Some goats are not fields. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోట్కి ఫీల్డ్కి రిలేషన్ చెప్పే ముందు గోట్కి పాండ్కి రిలేషన్ ఏ విధంగా ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఎందుకు, పాండ్కి గోట్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో ఆ రిలేషన్ పాండ్లో ఉన్న పార్ట్కి కూడా ఉంటుంది కదా. అంటే ఇక్కడ గోట్కి పాండ్కి రిలేషన్ ఏ విధంగా ఉంటుందో, సపోజ్ నేను గోట్ ఇక్కడ తీసుకున్నాను, దిస్ ఇస్ గోట్ అండ్ గోట్ ఈజ్ రిలేటెడ్ టు టీ, ఈ విధంగా టీ ఉంది. ఓకే, అండ్ టీ రిలేటెడ్ టు పాండ్ ఈ విధంగా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోట్కి పాండ్కి రిలేషన్ ఏమవుతుందండి, సమ్ గోట్స్ ఆర్ నాట్ పాండ్స్. నేను ఇలా రివర్స్లో రిప్రజెంట్ చేశాను ఇక్కడ. సో సమ్ గోట్స్ ఆర్ నాట్ పాండ్స్ అవుతుంది. సమ్ గోట్స్ అనేవి పాండ్స్ కానప్పుడు సమ్ గోట్స్ అనేవి ఈ పార్ట్ కూడా అవ్వదు కదా. అంటే ఈ పార్ట్ అంటే ఏంటి, ఎఫ్. అంటే సమ్ గోట్స్ ఆర్ నాట్ ఫీల్డ్స్ అనేవి కూడా కదా. అంటే సమ్ గోట్స్ ఆర్ నాట్ ఫీల్డ్స్ అనేవి సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, సార్ గోట్కి ఫీల్డ్కి మనకి ఇది ఏ విధమైన రిలేషన్ ఇవ్వలేదు కదా సార్, ఎట్లా మనం రిలేషన్ చెప్పొచ్చు అనుకోవద్దు. మనకి డైరెక్ట్ రిలేషన్ ఇక్కడ కామన్గా ఇచ్చారు. ఓకేనా, సో ఇదే స్పెషల్ ఫిగర్ అండి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఏదైతే మనకి హట్కి అంటే టీ అంటే ఏంటి, ట్రీకి, హట్కి ట్రీకి ఏదైతే రిలేషన్ ఉంటుందో ఈ పార్ట్ గోట్ అనేది కూడా పాండ్ అవ్వదు కదా. ఈ పార్ట్ గోట్ అనేది పాండ్ అవ్వనప్పుడు ఈ పార్ట్ ఆఫ్ గోట్ అనేది కూడా ఫీల్డ్ అవ్వదు కదా. సో డెఫినెట్గా ఫస్ట్ వన్ అనేది సో ట్రూ అవుతుంది. ఓకే, సెకండ్ వన్, సమ్ గోట్స్ ఆర్ ట్రీస్. గోట్ ఇక్కడ ఉంది, ట్రీ ఇక్కడ ఉంది, సో డెఫినెట్గా సమ్ గోట్స్ అనేవి ట్రీస్ అవుతాయి. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ట్రూ. సో రెండు కూడా మనకి ట్రూ అవుతాయి కాబట్టి సో బోత్ ఆర్ ఫాలోస్, బోత్ ఆర్ ట్రూ. ఓకే, నెక్స్ట్ వన్. సో హియర్ స్టేట్మెంట్స్ ఏంటి, ఆల్ బుక్లెట్స్ ఆర్ ప్యాకెట్స్. సో ఆల్ బుక్లెట్స్ ఆర్ ప్యాకెట్స్. నెక్స్ట్, ఆల్ ప్యాకెట్స్ ఆర్ బాటిల్స్. ఆల్ ప్యాకెట్స్ ఆర్ బాటిల్స్. సో దిస్ ఈజ్ బుక్లెట్. ఓకే, నౌ some bottles are cans. Some bottles are cans and some cans are pitchers. Some cans are pitchers. Okay, so this is bottle. Now సో మనకి సో ప్రతి ఒక్కరు కూడా వెన్ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేస్తేనే మనకి కంక్లూజన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి, దెన్ ఓన్లీ సో ట్రై టు ఆన్సర్ ద కంక్లూజన్స్. ఓకే, నౌ సమ్ పిక్చర్స్ ఆర్ బాటిల్స్ అన్నారు. సో మనకి పిక్చర్ అనేది ఇక్కడ ఉంది అండ్ బాటిల్ అనేది ఇక్కడ ఉంది. సో పిక్చర్కి బాటిల్కి మనకి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓకే, సో పిక్చర్ అంటే ఏంటండి, చెంబు, కుండ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, నౌ సమ్ క్యాన్స్ ఆర్ ప్యాకెట్స్. సమ్ క్యాన్స్ ఆర్ ప్యాకెట్స్ అంటే మనకి క్యాన్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ప్యాకెట్ అనేది ఇక్కడ ఉంది. క్యాన్కి ప్యాకెట్కి మనకి ఏమైనా రిలేషన్ ఉందా స్టేట్మెంట్లో, ఏ విధమైన రిలేషన్ లేదు. సో మనకి ఇక్కడ ప్యాకెట్కి
క్యాన్కి మనకి ఎక్కడ కూడా కామన్ పార్ట్ లేదు. సో కామన్ పార్ట్ లేకుండా మనకి స్టేట్మెంట్లో డైరెక్ట్ రిలేషన్ లేకుండా మనం ఏ విధమైన రిలేషన్ కూడా మనం చెప్పలేము. అంటే సెకండ్ వన్ ఈజ్ ఆల్సో సో రాంగ్ తీసుకుంటాము. ఆల్ సమ్ క్యాన్స్ ఆర్ ప్యాకెట్స్ కూడా రాంగ్, రెండు కూడా రాంగ్ అవుతాయి. ఓకేనా? మీకు ఎవరికైనా ఒకవేళ అర్థం అవ్వకపోతే, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ ద రిప్లై ఆల్సో. ఓకే, నౌ some cats are dogs, some cats are dogs, and all dogs are goats, all dogs are goats, and all goats are walls, all goats are walls. This is dog. Now some walls are dogs. సో అన్ని డాగ్స్ మొత్తం వాల్లో ఉన్నప్పుడు సమ్ వాల్స్ డాగ్స్ అనేది క్లియర్, సింపుల్. అండ్ సమ్ వాల్స్ ఆర్ క్యాట్స్. సో మనకి ఇక్కడ సమ్ వాల్స్ అనేవి క్యాట్స్ కూడా అవుతాయి ఈ పార్ట్. సో డెఫినెట్గా సెకండ్ వన్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ టూ కూడా సో ట్రూ అవుతాయి. ఇట్స్ వెరీ సింపుల్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ వన్. సమ్ రోడ్స్ ఆర్ పాండ్స్. ఓకే, అండ్ సమ్ రోడ్స్ ఆర్ పాండ్స్. అండ్ నెక్స్ట్ వన్, ఆల్ పాండ్స్ ఆర్ స్టోర్స్. సారీ, ఇక్కడ సమ్ కదా, జస్ట్ ఎ మినిట్. ఓకే, నేను ఆల్ రిప్రజెంట్ చేశాను. సో some roads are ponds, and all ponds are stores, all ponds are stores, and some stores are bags, some stores are bags ఉన్నాయి. Now conclusions, some bags are ponds. సో మనకి బ్యాగ్ ఇక్కడ ఉంది, పాండ్ ఇక్కడ ఉంది. సో బ్యాగ్కి పాండ్కి మనకి డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ ఏంటి, సమ్ స్టోర్స్ ఆర్ రోడ్స్, స్టోర్స్ ఆర్ రోడ్స్. సో పర్ఫెక్ట్, ఇక్కడ సమ్ స్టోర్స్ అనేవి ఇక్కడ రోడ్స్ అవుతాయి. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్ ఓన్లీ ట్రూ అవుతుంది. సో మనకి ఇక్కడ మనకి స్టోర్కి రోడ్కి మనకి ఏ విధమైన రిలేషన్ ఉంటుంది, పాజిటివ్ ఉంది. పాజిటివ్ కంక్లూజన్ ఎప్పుడు ట్రూ అవుతుంది, రెండు సర్కిల్స్ కనుక షేర్ చేసుకున్నట్లయితే, రెండు సర్కిల్స్ కనుక కామన్గా ఉన్నట్లయితే అప్పుడు మనకి పాజిటివ్ రిలేషన్ అనేది వస్తుంది. స్టోర్కి రోడ్కి మనకి పాజిటివ్ రిలేషన్ ఉంది కాబట్టి పాజిటివ్ మాత్రమే వస్తుంది. ఓకే, సో దట్స్ వై సెకండ్ ఈజ్ ఓన్లీ ట్రూ. అండ్ నెక్స్ట్, some tires are rains. Okay, some tires are rains. Now some rains are flowers, some rains are flowers, all flowers are jingles, all flowers are jingles, and all jingles are tubes, all jingles are tubes. This is tube. Now some jingles are tires. సో టైర్ అనేది మనకి ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ మీకు క్లియర్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నదే. సో ఎప్పుడైతే మనకి డైరెక్ట్ రిలేషన్, ఇక్కడ మనకి టైర్ ఇక్కడ ఉంది అండ్ జంగిల్ ఇక్కడ ఉంది. సో టైర్కి జంగిల్కి ఏమైనా డైరెక్ట్ రిలేషన్ ఉందా, లేదు. సో జంగిల్కి టైర్కి మనకి రిలేషన్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ తీసుకుంటాము. సెకండ్ వన్ ఏంటి, సమ్ జంగిల్స్ ఆర్ రెయిన్స్. సో జంగిల్కి రెయిన్కి మనకి ఈ విధంగా ఇక్కడ సమ్ పార్ట్ ఉంది. సో సమ్ అనేది మాత్రమే సో ట్రూ అవుతుంది. సో మీకు ఎవరైతే లాస్ట్ క్లాస్లో బేసిక్స్ చూసారో ఈ కాన్సెప్ట్స్ మనకి రిప్రజెంటేషను, ఎక్స్ప్లెనేషన్ మీకు అంతా కూడా ఈజీ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత దెన్ ఫాలో దిస్ వన్, దెన్ ఓన్లీ యూ కెన్ ఐడెంటిఫై అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, నౌ అండ్ దిస్ ఈజ్ ద టుడే సెషన్. సో మనకి సిలోజిజంలో మనకి వీటితో పాటు ఓన్లీ కానీ, ఓన్లీ ఏ ఫ్యూ అండ్ ఇంకా ఎవ్రీ అండ్ మోస్ట్, మోస్ట్లీ అండ్ ఆల్మోస్ట్, అట్ మోస్ట్ అండ్ నన్ బట్. సో మనకి ఇలాంటి కండిషన్స్ కంక్లూజన్స్ మనకి చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనకి కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాము. వీటితో పాటు ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎయిదర్ ఆర్. సో మనకి ఎప్పుడు ఎయిదర్ ఆర్ కండిషన్స్ అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయకూడదు అవి కూడా మనకి తెలియాలి. సో వీటితో పాటు పాజిబిలిటీ కేసెస్ అనేవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. మీరు రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే ఈజీగా మీరు సిలోజిజం కాన్సెప్ట్స్ అయిపోయేలోపు మీరు పర్ఫెక్ట్గా ఈ సిలోక్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి సో మీకు ఈజీగా ఆస్కారం ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద టుడే సెషన్. ఇంకా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో సో ప్రతి ఒక్కరు కూడా సో మనకి ఏపీఎస్ఐ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్తో పాటు సో తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అన్ని సబ్జెక్ట్స్, సో జిఎస్, రీజనింగ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్
అండ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి మీకు ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే యూస్ కోడ్ Y212 and you will get that discount also. సో Y212 కోడ్ యూస్ చేసి మీరు store.adda247 ఇక్కడ ఆల్రెడీ రిప్రజెంట్ చేశాను. store.adda247లో మీరు మెటీరియల్స్ కానీ లేకపోతే ఈబుక్స్ కానీ వీడియో కోర్సెస్ కానీ అవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే adda247 ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా డైలీ విజిట్ చేస్తూ ఉండండి అండ్ adda247, and thank you. All the best.